తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా సెప్టెంబర్ మాసంలో 12 రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కూడా ఉంది. కాబట్టి ఆ గ్రహణం గురించి, గ్రహణం ప్రభావం గురించి, దాంతోపాటు 12 రాశులకి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియచేయండి. చంద్రగ్రహణం అనేది మనకి 7వ తారీఖే వస్తుంది, అంటే మొదటి వారంలోనే వస్తుంది కనుక కాస్త దీని ప్రభావం అనేది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఈ రాశికి బాగుంటుంది, ఈ రాశికి బాగుండదు అని కాకుండా అన్ని రాశులకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. కుంభరాశిలో వస్తుంది. ఈ గ్రహణం యొక్క విశేషం ఏంటంటే ఏ రాశికి బాగుంటుంది, ఏ నక్షత్రం బాగుంటుంది. గ్రహణం అనేది ఏంటంటే మన పూర్వీకుల్లో కానీ మన వేదాల్లో కానీ చెప్పింది ఏంటంటే, గ్రహణం అంటే మనం అపవిత్రం అవుతాము, పవిత్రంగా ఉండాలి అంటే మనం కొంచెం అశౌచాన్ని పాటించాలి. అశౌచాన్ని పాటించాలి అంటే మనం ఏంటంటే కొంచెం మైలు పడతాం, మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొదలు పెడాలి. అంటే పట్టు విడుపు ఈ స్థానాలు అనేది కంపల్సరీ చెప్తాను. ఇది మన శాస్త్రాల్లో. సో ఈ సమయంలో దేవతా అభిషేకాలు కానీ, పూజలు కానీ, తర్వాత దేవాలయాలు కానీ అన్ని కూడా మూసివేసి పెడతాం. అవన్నీ కూడా ఏంటంటే మన వేదాల పుస్తకాల్లో ఏం చెప్పారంటే ఇవి చేయకూడదు అని చెప్పారు. మనం దాన్ని ఆచరిస్తున్నాం. అలాగే ఆచరిస్తున్నప్పుడు ఇది ఎవరెవరి నక్షత్రమే పడుతుంది, ఏ రాశిమే పడుతుంది అనేది మన రాశి ఫలాలు చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఈ ఇబ్బంది ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశికి 100% ఉంటే ఇంకో రాశికి 90%, ఇంకో రాశికి 80%, ఇంకో రాశికి 70%, అలా అలా పర్సంటేజ్ వైజ్ తగ్గిపోతుంటుంది. సో మన పర్సంటేజ్ ఇవ్వగలవా అంటే అది మీకు చెప్తా వివరణ కూడా. ఎందుకంటే ఏ రాశికి ఎందుకు అంత 100% చెప్పాము అనేది కూడా చెప్తాను నేను. సో మీరు ఎవరు మార్కులు ఇస్తున్నారంటే అలా కాదు, కానీ మన పరిస్థితి ప్రభావం, దాని ఒక ఒత్తిడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావం అందరూ అనుభవించవలసి ఉంటుంది. కనుక దాని జాగ్రత్తలు, పరిహారాలు మనం చేసుకుంటే బయటపడతాం, ఇబ్బంది లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. సో ఆ పరిష్కారం మీరు ఆచరించి పాటిస్తే కనుక ఖచ్చితంగా బయటపడిపోతాం. సో పరిష్కారము మనం చేసుకునే మన చేతుల్లో ఉంది, కానీ చేసుకోవచ్చు. సో భయపడిన అవసరం లేదు. సరే అమ్మా, అయితే ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది తెలియజేయండి. తప్పకుండా. ఈ మాసంలో మన గ్రహ సంచారం చూస్తే సింహరాశిలో రవి. సో రవి మనకి 17వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు. తర్వాత సింహరాశిలోని బుధుడు 16వ తారీఖు వరకు ఉంటారు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు, అది సంవత్సర కాలం ఇంకా ఉంది, టైము ఉంటారు. తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, అది 13వ తారీఖు వరకు, తర్వాత మళ్ళీ మారుతారు. అలాగే శని భగవాన్ వక్రించి మీన రాశిలో ఉన్నాడు, కాస్త ప్రభావం వక్రించి ఉంది కనుక శని భగవాన్ ఒక ఎనర్జీస్ మన మీద పడతాయని నమ్మకం అయితే ఏం లేదు, తక్కువే ఉంటుంది ఆ ప్రభావం. ఓకే. అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి గ్రహ గమనాలు ఇలా ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫలితాల కంటే కూడా ప్రభావం ఎక్కువగా ఉంది కనుక దాని దగ్గర మనం పరిహారాలు చేసుకోవాలి. అమ్మ, కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయో తెలియజేయండి. కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. వీళ్ళకి మామూలుగా చూసుకుంటే గ్రహణం లేకపోతే వీళ్ళ పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. పంచమ స్థానంలో గురువు, అంటే మనకి ఏదైతే కోరుకుంటామో ఆ వరాలు అందే అవకాశము. చతుర్థ స్థానంలో శుక్రుడు, అంటే యోగ్యమైన కాలం అంటారు దీన్ని. 6వ స్థానంలో శుక్రుడు ఉండడం కూడా యోగిస్తుంది వీళ్ళకి. ఎలాంటి యోగం అంటే ఇల్లు, తర్వాత గృహయోగం, వాహన యోగాలు ఇవి కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సప్తమ స్థానంలో రవి బుధులతో కాస్త అంత ఇబ్బందులు, మానసికమైన సంఘర్షణలు, కాస్త వాదనలు, కొంచెం గొడవలు చిన్న ఇవి జరిగే అవకాశం ఉంది. కానీ అష్టమ స్థానంలో కుజుడు, అది చాలా బలంగా వీళ్ళకి సాధించుకుని పట్టుదలతో బయటికి రాణింపు అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇవన్నీ మాస ఫలితాలు. కాకపోతే ఇక్కడ గ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళ రాశిలో జరగడం వల్ల ఇవన్నీ మారిపోతాయి. ఇవన్నీ వీళ్ళకి అనుకూలంగా అనిపించవు, ప్రతికూలంగా మారుతాయి. సో ప్రతికూలంగా మారి కాస్త ఇబ్బంది పడే అవకాశాలు, కాస్త అనారోగ్య సమస్య వచ్చే అవకాశము, ఆటంకాలు వచ్చే అవకాశము, ఆర్థికపరమైన కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాపారం ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు, వ్యాపారం మొదలు పెడదాం అనుకునే వాళ్ళు ఈ మాసంలో మొదలు పెట్టకుండా ఉండటము. అలాగే ఈ మాసంలో మనం మొదలు పెట్టాం ఏది కొత్త వ్యాపారాలు, కానీ వ్యాపారం అభివృద్ధి చేస్తాం, అంటే ఎక్స్పాండ్ చేస్తాం కదా. ఇక్కడ నుంచి ఇంకో షాప్ పెడుతున్నాం, ఇంకో దగ్గర అయితే ఈ బిజినెస్ ఇంకో దగ్గర స్టార్ట్ చేస్తున్నాం, ఇంకో ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాం అనుకోండి. ఇది ఏదైనా సరే ఈ మాసంలో అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి. దీనివల్ల కాస్త అధికంగా ఖర్చు,
ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. సో ఎంత కష్టపడినా అదే మనకి ఆదాయం ఉంటుంది. ఎంత బాగా ఖర్చు పెట్టినా మళ్ళీ ఆదాయంలో వచ్చాము చాలా తక్కువగా వస్తుంది ఆదాయం. అందుకని జాగ్రత్తగా ఈ మాసం వీళ్ళంటే గ్రహణం ఇంపాక్ట్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎన్ని మాసాలు ఉంటుంది అంటే సంవత్సరం కాలం బాగా ఉంటుంది వీళ్ళకి గ్రహణ ప్రభావం. ఎందుకంటే రాహు ఉన్నారు కదా అక్కడ. చాలా మంది అంటే చంద్రగ్రహణం ప్రభావం 6 నెలలు, సూర్యగ్రహణం ప్రభావం మనకి సంవత్సర కాలం అని చెప్తుంటాం. అయితే ఇక్కడ రాహుతో కలిగిన గ్రహణం అంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్ వాళ్ళకి సంవత్సర కాలం, ఈ రాహు కుంభరాశిలో ఉన్నంత కాలం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందమ్మా? ఇప్పుడు సెప్టెంబర్ 7th ముందు నుంచి? సెప్టెంబర్ 7th నుంచే. కాకపోతే దానికి ఒక ఛాయ ఏవైతే ఉన్నాయో వస్తున్న ధోరణ ఏవైతే జరుగుతుంది, ఇప్పుడు 1వ తారీఖు 2వ తారీఖు నుంచి కాస్త ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళు ముందు ఏం చేయాలంటే అన్నిటికంటే వ్యాపారాలు, ఉద్యోగాలు, తర్వాత వివాహాలు ఇవన్నీ కాదు, వీళ్ళు కాపాడుకోవాలి, వీళ్ళు రక్షించుకునే పరిస్థితిలో ఉండాలి. అంటే ఒక వాహనాలు నడిపేటప్పుడు ఏంటి ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు ఏదో ఒక నామం స్మరణ చేయడం, ఇంట్లో వాళ్ళు ఎవరినైనా ఎదురు రమ్మడం అంటే శుభశకునాలు చూసుకొని వెళ్ళడం, బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు చెప్పకుండా వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళు చెప్పి వెళ్ళడం. అంటే కొంతమంది చాలా మంది వెళ్ళిపోతుంటారు బ్యాగ్ తీసుకొని ఫ్యామిలీ తీసుకొని, అలా కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి కొన్ని వెళ్ళొస్తా అని చెప్పడం, ఇంట్లో వాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పడం అనేది చాలా అవసరం ఈ మాసం. వీళ్ళు చేస్తున్న ఏంటంటే వీటన్నిటికంటే కూడా ముందు ప్రతిరోజు బయటికి వెళ్ళినప్పుడు కాస్త దైవనామస్మరణ, ఇంట్లో వాళ్ళు చెప్పి వెళ్ళడము, తర్వాత ఇంట్లో వాళ్ళు కాస్త వీళ్ళకి ఎదురు రావడము, ఎదురు వచ్చి మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పడం, అలా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల వీళ్ళకి అన్ని విధాల యోగ్యంగా కనిపిస్తుంది. అమ్మ, కుంభరాశి వాళ్ళు మరి జాగ్రత్తగా ఉండాల్సిన విషయమే అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ఈ మాసంలో? ఈ మాసంలో చక్కగా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, అక్కడ కర్పూరం ఇవ్వడము. సో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, ఎక్కడ ఎవరు చూసినా ఏ ప్రాంతంలో చూసినా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం, అక్కడ కృతిక నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకాలు చేస్తారు. సో నక్షత్రం కాకపోతే ఇంకా అక్కడ గుళ్ళో ఇంకేం స్వామివారికి విశేషాలు చేస్తున్నారు. కొంతమంది త్రిశక్తి పారాయణ చేస్తుంటారు, కొంతమంది త్రిశక్తితో హోమం చేస్తుంటారు. ఇలా ఏం జరుగుతుంది, కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేస్తారు. ఇలా ఏం జరిగినా సరే అవి చేయించుకోండి, చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు కొన కంటిన్యూగా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఇది కంటిన్యూ వినండి. మనం పూర్వం సత్యసాయిబాబా భజనలో ఈ పాట పాడేవాళ్ళు చాలా మంది, ఇది ఒక పాటగా ఆలపించేవాళ్ళు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఈ పాటని మీరు పెట్టుకుని కంటిన్యూ ఇంట్లో అలాగ చాంటింగ్ లా చేసుకున్నా చాలా శుభకరంగా శుభదాయకంగా ఉంటుంది. అలాగే మీరు ఈ మంత్రాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా సాఫీగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చేసుకోవాలి. చాలా మంచి సులువైన పరిహారాన్ని తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది కుంభరాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.